అందరితో వెళ్ళి కలిసి డ్యాన్స్ చేసి అంత బాగుంది స్టార్టింగ్లో ఏమనిపిస్తుంది డైరెక్ట్ కలిసినాక నా క్యాంపస్ ఇటు ఎందుకు లేదనిపిస్తుంది. చాలా బాగా వస్తుంది. ఒకటి నుంచి నేను చేస్తున్నా అనిపిస్తుంది. బ్లాగ్ సబ్స్క్రైబర్స్ కోసం రిస్క్ తీసుకుంటున్నా నేను. And I love Daman Explorers. I am the happiest guy right now here after meeting all of them. Welcome back to my YouTube channel, guys. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనమైతే కాలేజ్ ఫ్రెషర్స్కి వెళ్తున్నాం, అది కూడా జూనియర్స్ది. సో ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే జూనియర్స్ని చూస్తున్నాం అండ్ జూనియర్స్ కూడా సీనియర్స్ చూస్తున్నాం. ఎందుకంటే మా క్యాంపస్లో జూనియర్స్ ఉండరు అండ్ మేము వేరే క్యాంపస్కి వెళ్ళాలి. సో వాళ్ళకి సపరేట్ క్యాంపస్ ఉందన్నమాట. సో వాళ్ళనైతే ఈరోజు నేను కలవబోతున్నాయి అండ్ మనం కూడా కలుస్తాం కదా. ఎంతమంది నన్ను గుర్తుపడతారో చూద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ వీడియోని అయితే నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. మనం వచ్చేసి ఇంట్రో పార్ట్, అక్కడికి వెళ్ళాక ఇంట్రో పార్ట్ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా దాని గురించి దీని గురించి అని. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి జూనియర్స్తో ఇంటరాక్షన్ అవుతుంది, అదొక సెకండ్ పార్ట్ లాగా. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఈ థర్డ్ పార్ట్ మధ్యలో ఒక సర్ప్రైజ్ అయితే ఛాలెంజ్ అయితే ఉంది జూనియర్స్కి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో అదైతే నేను అక్కడికి వెళ్ళాక ఇస్తాను, వాళ్ళకి కూడా తెలీదు. అండ్ నేను సపరేట్గా ప్లాన్ చేసుకున్నా. ఎంతవరకు కరెక్ట్గా చేయగలమో లేదో తెలీదు, నేను ఒకనే చేస్తున్నా, చేయగలమో తెలీదు. అండ్ ఫోర్త్ వచ్చేసి అవుట్రో అనమాట, అసలు మన ఈవెంట్ ఎంత బాగా జరిగింది అనేది. సో ఈ వ్లాగ్ నేను 4 పార్ట్స్గా డివైడ్ చేసి మొత్తం చూస్తున్నా. సో ఇదే అనమాట మన అవుట్ఫిట్ అయితే. రెగ్యులర్ మామూలు డ్రెస్లోనే వెళ్తున్నా, పార్టీ వేర్ ప్రెజెంట్ నాకైతే ఎందుకో వేయాలనిపించలేదు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాక అయితే మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ నమ్ముకోకూడదు గైస్, మా ఫ్రెండ్ ఇప్పుడు వస్తా అన్నాడు, అందుకని వెయిట్ చేశా. 12:30 దాటేసింది, పనికి రాలా, బైక్ మీద తింపుతా అన్నాడు కాలేజ్ దగ్గర. అంటే మేము కాలేజ్ దగ్గర నుంచి బస్సులో వెళ్తాం అనమాట క్యాంపస్కి, ఎందుకంటే కొంచెం 35-40 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ టైం 12:30 కల్లా షార్ప్గా బస్సులు మూవ్ అవుతాయి. అంటే ఇప్పుడు టైం చూస్తే 12:35. 12:40 అయిపోయినట్టే ఇంకా. చెప్పాక ఫ్రెండ్స్తో పెట్టుకుంటే లేట్, అందుకే ఇప్పుడు ర్యాపిడో రావాల్సి వచ్చింది. వాడికి ఫోన్ చేసిన లిఫ్ట్ కూడా చేయట్లేదు. మన జిమ్ బాయ్ ఆల్రెడీ సూట్ వేసి రెడీ అయిపోయాడు. మన అవుట్ఫిట్ ఏదో సింపుల్ లేమంది, వాడిది పడిపోతారే వాడికి వెళ్ళే క్యాంపస్లో. మనలో వస్తున్న వీడియో లోపలికి వస్తాను కాల్ చేస్తున్నారు. సో అందుకే ఫస్ట్ అయితే ప్రణయ్ అనే ఒక ఐటమ్ని రిలీజ్ చేస్తున్నా. బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు కుర్రోడు. అది నేనే, ఇప్పుడు కనిపిస్తావు. బాగా వెళ్తురు వచ్చేస్తున్నారు. ఫ్రెండ్ ఎవడో కాదు. సో వీడియోలో చాలా అంటే చాలా అసలు వేస్ట్, నాకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి వీటి వల్ల అన్నింటిలో. వీడియో కోసం లేట్ అయిపోతుంది, వస్తా అని చెప్తా. రికార్డ్ అయిపోయిందా? సో గాయ్స్ స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు వెళ్తున్నాం, దాని ఇంకొక 20 మినిట్స్లో వెళ్తాం. ఏసీ బస్ అన్నారు కానీ ఏసీ అయితే రావట్లేదు, బట్ బస్ అయితే నీట్గా ఉంది. ఎండగా ఉంటుంది. వచ్చి అక్కడికి వెళ్ళాక వైబ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు దాకా కొంచెం ట్రావెలింగ్ టైం పడుతుంది. టైం అయితే 2:16 2:30 ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇంకా 1 గంటలో రీచ్ అవుతాం లేదు చూద్దాం. మ్యాక్సిమం రీచ్ అవ్వం, ఎందుకంటే తెలిసిందే కదా ట్రాఫిక్. గ్రౌండ్ బాగుంటుంది. మళ్ళీ క్యాంపస్కి వచ్చేసాం. సో ఇది జూనియర్స్ NIT, ఇప్పుడు వాళ్ళ క్యాంపస్ చేయాలి. ఇది మాకు అక్కడి నుంచి 1 అవర్ పట్టింది. ఫస్ట్ టైం కదా వాళ్ళు కూడా మనం చూస్తున్నారు, నేను కూడా వాళ్ళని. ఎందుకంటే మాకు యాక్చువల్లీ క్యాంపస్లో లేరు జూనియర్స్, మాకు ఓన్లీ మా క్యాంపస్ మా వరకే అండ్ జూనియర్స్కి వాళ్ళ వరకే, సీనియర్స్ లేరు. సో అందుకని ఇప్పుడు సీనియర్స్ జూనియర్స్ కలుస్తారు కదా, వైబ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. స్టేజ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మన క్యాంపస్కి వచ్చేసి స్టార్ట్ అయిపోయింది బ్లాగ్ అయితే. ఇక వాళ్ళే జూనియర్స్, అఖిల్ అండ్ వీడియో వెళ్ళిపోయాడు. మన వీడియో లాస్ట్ టైం మందీప్ వచ్చినట్టు ఈసారిగా మందీప్ వచ్చాడు. ఇంటర్న్షిప్ మధ్యలో ఉన్నాడు. ఎంతమంది ఉన్నారా? ఇది జూనియర్స్ క్యాంపస్. ఎంత బాగుంది గైస్, మనకుంటే బాగుండేది. ఏంటి ఎంట్రీ అయితే లేదు, చూడడానికి క్యాంపస్ అయితే బాగానే ఉంది. చాలా బాగుంది, మనకి క్యాంపసే లేదు అలా అనుకుంటే చాలా బాగుంది. ఎంట్రీ లేదు, తీసేసారు. సో బేసికల్గా మాకు క్యాంపస్ అంటే చూసారు కదా, మా క్యాంపస్ అదే మొత్తం ఆఫీస్ లాగా ఉండేది. సో మా ఒక్కరికి అది. సో మిగతా అందరికి డైరెక్ట్ క్యాంపస్ ఉంది, కాలేజ్ క్యాంపస్. కుదిరితే ఈ క్యాంపస్ టూర్ కూడా ట్రై చేద్దాం.
కానీ వీళ్ళు అలో చేయట్లేదు. అలో లేదు, చేద్దాం అనుకున్న సపరేట్, కానీ అలో లేదు. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా దామన్ ఎక్స్ప్లోర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చేద్దాం. ఓ రోజు ప్లాన్ చేద్దాం. ఈ వీడియో So, అందుకే- 5K లైక్స్ గైస్. సో మనైతే ఈవెంట్ పక్కకు వచ్చేసాం. సో పబ్లిక్లో రికార్డ్ చేయడం కొంచెం ఈజీ అనిపించింది నాకు, బట్ పబ్లిక్ రికార్డ్ చేసినా కానీ ఫ్రెండ్స్ లేకపోతే ఒక లోన్లీ ఫీలింగ్ చాలా చాలా తట్టేస్తుంది నాకు ఈ మధ్య. ఇక్కడికి వచ్చాక కూడా మనకంటూ ఒక గ్రూప్ లేదు. ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్, బట్ ఎవరికి ఆడ గ్రూప్ ఉంది, వాళ్ళలో జాయిన్ అవ్వడమే. కానీ నాకంటూ లైక్ ఒక 4 మెంబర్స్, మేము 4 లాగా కాలేజ్లో ఒక గ్రూప్ అంటే చాలా బాగుంటుంది. అండ్ నాకు అది లేదు, చాలా బాధ వస్తుంది. ఒకరి నుంచి నేను చేస్తున్నా అనిపిస్తుంది. బ్లాగింగ్కి వచ్చా, బట్ అందరిని చూస్తే ఎవరికి ఆ గ్రూప్స్లో ఉన్నారు. సో బ్లాగ్ చేయబుద్ది కాల, పక్క వచ్చేసి. అందుకే అంటే ఇక్కడ క్యాంపస్, నేను ఇక్కడ బైక్ మీద కూర్చున్నా ఎవరితో. సో చూసారా గ్యాంగ్స్, గ్రూప్స్ అందరూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం బ్లాగ్ చేస్తూ ఉన్నాం. నేర్చుకోవాల్సిందే ఒకటి ఉంది, అది కలిసిపోవడం. అది ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే స్లోగా, చాలా స్లోగా నేర్చుకుంటున్నా. తొందరగా వెళ్ళి అందరితో కలిసిపోవడం అంటే అంత ఈజీ కాదనిపించింది నాకు. నా జర్నీలో ఇంకా చాలా నేను ఇంప్రూవ్ అవ్వాలి. స్లోగా ఒక్కొక్కటి అవుతూ ఉంటా. అండ్ ఇప్పుడైతే ఒకటే మైండ్లో అయితే డిసైడ్ అయిపోయా, ఎవరున్నా లేకపోయినా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా. ఒకటే చేస్తా, ఆడికి వెళ్తా అండ్ అక్కడికి వెళ్ళి నచ్చింది రికార్డ్ చేసుకుంటా, చూపిస్తా అండ్ అదే చేస్తా. ఇప్పుడైతే లోపల నేను అనుకుంటున్నా, దాన్ని తిట్టుకుంటున్నా, ఎవరైతే ఏంటి ఎవరు అవసరం లేదు నాకు, నేను చేసుకుంటా. అందుకే ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టున్నా. సో మనకి ఎవరితో పని లేదు, ఎవరితో ఏమీ లేదు, వస్తారు వెళ్తారు, ఎవరు లేపు వాళ్ళు, అంతే కదా. సో రికార్డ్ చేద్దాం, దానికే కదా వచ్చింది. ఇప్పుడు దానికోసం అయిపోతే ఎలా? సో ఇక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే కెమెరా పెట్టుకొని వస్తున్నా కదా, సో ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఇది కూడా క్యాంపస్ వీడియో, నా లైఫ్ నేనే ఎంజాయ్ చేస్తా. ఏమైందిరా? కార్తిక్ బ్రదర్ అనమాట. సో ఈ క్యాంపస్సే. సో మనకి ఏమైనా ముందు ఫోన్ చేసి ఇటుతో మాట్లాడా. ఇంకా చాలా తక్కువ మంది గెస్ట్ చేశా. అంటే ఈ క్రౌడ్ చూసారా, ఆ క్రౌడ్ వల్ల సో చాలామంది నన్ను కనుక్కోలేకపోయారు. అది నిజంగా అనుకుని ఇలా చెప్తున్నాను, అంతే. ఎవరికి తెలుసున్నాను నేను. సో పర్ఫామ్ చేస్తాను అక్కడ. సో ఇంకొక బ్రో వచ్చాడు, పేరు మర్చిపోతున్నా, వరుణ్. మనకు ఒక తమ్నేల్ చేశాడు, దాని తర్వాత తమ్నేల్ ఇవ్వడం అంటే అడుగుతున్నాడు బాబు, తమ్నేల్ ఇవ్వ అని. నేను కొంచెం నేనే చేసుకుంటా ఉన్నా, ఎందుకు అనిపించింది అలా. సరే ఇంకా సో ఏంటి స్టార్ట్ అయిపోయిందా వైబ్స్? క్యాంపస్ ఇంత ఖాళీ గ్రౌండ్, ఆ ఎండలో నుంచోలేకపోతున్నాం. అక్కడే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇంకెవరు నువ్వేం చేయట్లేదా? ఇందాడు ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఇందా చేయండి రికార్డ్ చేయండి. పర్ఫార్మెన్స్ ఉంది అన్నింటిలో ఎలాగ ఇస్తారు కదా. ఎవరు గుర్తుపట్టారనుకున్నా కానీ గుర్తుపడుతున్నారు. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడే అర్థమైంది. అండ్ ఇద్దరు వచ్చారు, లైక్ ఇందాక ఒక ఇద్దరు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రో నేను కలవాలనుకుంటున్నారు అంటున్నారు. అండ్ ఇప్పుడు ఇంకొక ఇక్కడ వచ్చాడు, ఇంకొక బ్రో, ఆ బ్రో అయితే చరణ్. సో వీడియో అనమాట. వాయిస్ చాలా యాస్థెటిక్ అండి, యాస్థెటిక్. మనది మంచిగా తింటాను అండ్ తినేసినాక వెళ్తాం. అండ్ వీడియో తీయట్లేదండి ఈరోజు. మనం ఒక కాంటెంట్ క్రియేటర్ యూట్యూబ్లో చేస్తూ ఉంటాం వీడియోస్. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాడు. కోసం వచ్చాం గైస్, మంచిగా తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఏమైందంటే నా టోకెన్ని పక్కన పడేశాడు. లైక్ తీసుకున్న ఆర్డర్ తర్వాత పడేయాల్సింది, దాని ముందులో పడేశాడు. ఇంతసేపు ఆ ఫుడ్ చాలా లేట్ వస్తుంది. సో తింటూ పక్కన కూర్చున్నాం. సో వీళ్ళందరూ ఇక్కడ పక్కన కూర్చొని ఏం చేయట్లేదు. ఇది కనిపించండి వచ్చేమంది నన్ను అయితే. అప్పుడు దాకా కనీసం ఏం పట్టించుకోలేదు. 2 షవర్మాలు
రానని చెప్పి వచ్చింది. సరే వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. వీడు కార్ తెస్తాడని చెప్తాను. తినడానికి అయితే రెడీగా ఉండి గైస్. ఇంతమంది ఫ్రెషర్స్కి వచ్చింది, మళ్ళీ ఈసారికి రాలేదు. ఒకళ్ళ తిరగాల్సి వస్తుంది, ఏదో మూల కూర్చుంటుంది, ట్యాన్ అయిపోయిందంట. నేను ఆల్రెడీ ట్యాన్, మళ్ళీ ట్యాన్ అవ్వట్లేదురా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయితే ఫోన్ మర్చిపోయింది, కింద పడిపోయింది. సో తనకు తెలియదు ఇక్కడ పడిపోయిందట్టు. సో మనం అయితే పాకెట్లో పెట్టేస్తున్నాం. మిగతా ఫోన్ నా దగ్గర ఉంది ఇంకా. సో దానికి ఇంకా ఇవ్వలేదు నేను. చూద్దాం, తను అడిగినప్పుడు ఏమైంది నా ట్రైపాడ్ తన దగ్గర ఉంది. క్యాంపస్ లోపల ఇలా ఉంటుంది, ఫుల్గా కుదరలేదు. మన ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా తీద్దాం. లేజరింగ్ నైట్ టైం వైబ్స్ అయిపోయినాయి. ఇంకా క్యాంపస్ ఇప్పుడు ఇంకా ఏం లేదు, నేను ఈరోజు ఏం చేయలేదు. నేను అనుకున్నట్టు అన్ని సక్రమంగా రాలేదు. సో ఉన్నది చేసుకోవడమే. ఇంకొక ఇద్దరు కలుస్తా అన్నారు, నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారు. సో ఆ ఇద్దరు జూనియర్స్ని కలిసేసి మీద అంతా వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఆ లైట్స్ నా కెమెరా మీద పడితే పాడైపోతాయని చెప్పి నేను కూడా రివర్స్లో తిప్పడం లేదు. సో బాగానే ఉంది ఇలాగైనా. వాయిస్ నాకేం కనపట్టలేదు. మరి అన్నారా నువ్వు? కెమెరా లైట్లు పడితే పాడైపోయిందంట, ఇటే వచ్చి అలా కెమెరా పోయిందా? సబ్స్క్రైబర్స్ కోసం రిస్క్ తీసుకుంటున్నా నేను. సో ఇందా నుంచి వీడు వాళ్ళ బ్యాచ్తో తిరిగేసాడు. వాడు గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇక్కడ యాక్చువల్గా. సో తిరుగుతా బిజీ అయిపోయాడు. అందువల్ల నేను ఒక్కడే తిరగాల్సి వచ్చింది. అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎలా రైలు అయితే ఉండాలి. ఫైనల్ నాకు హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లైక్ జూనియర్. సో నాకు ఒక జూనియర్స్ గ్యాంగ్ ఇక్కడ తగిలింది. లాస్ట్ టైం సిటీలో జరిగింది, చాలా బెస్ట్ గ్యాంగ్. మిగతా వాళ్ళందరూ జస్ట్ తెలిసిన వాళ్ళు ఏదో ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం చాలా వైబ్ ఇస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ నాకు దొరికింది ఫ్రెండ్స్, చాలా వైబ్ ఇచ్చేవాళ్ళు. అండ్ చీకట్లో ఏం కనిపించలేదు లేదా? ఓకే, వీడి పేరు వైభవ్. వీడితో కరెక్ట్ ఎన్నో వీడి ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చెప్పించాడు. వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు, రియల్లీ క్రేజీ అనమాట. టీంతో క్లబ్ నడిపిస్తున్నారు. అండ్ అలా ఉండడం నేను చాలా అలుగుంటే అలా అనిపించాలని చెప్పి. బట్ మా అందరికి సినిమాటోగ్రఫీ అనే ఒక కాన్సెప్ట్ అందరం కలిసినాం. అసలు క్రేజీ కలిసినాం. అందరం మొత్తం ఫిల్మింగ్ ఇంట్రెస్ట్ లైక్ మైండెడ్ పీపుల్ టుగెదర్. యా, లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే ఆ వైబ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఎలా ఉందో అలాగే. అండ్ వాడి పేరు లోహిత్. వాడి పేరు చెప్తాను, తన పేరు లోహిత్ అన్న. లోహిత అండ్ శ్రీరామ్. పర్ఫెక్ట్. మీడియానే కదా, మొత్తం మీడియానే. అండ్ ఇది స్టేజ్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ఇక్కడిది, వాళ్ళ ఈవెంట్ క్రేజీ అనమాట. ఇది ఇప్పుడు దాకా కొంచెం డల్ అనిపించింది, కానీ వీళ్ళతో భయం మొత్తం మారిపోయింది. అండ్ ఓకే గైస్, సో మన స్టేజ్ పక్కకు వచ్చాం. ఒకళ్ళు తెలియదు, మన స్టేజ్ మొత్తం మంది అయిపోయింది. వాళ్ళంతా మామూలుగా ఏ హర్ష. సో ఫైనలీ హర్ష వచ్చాడు. వాడు అవుట్ఫిట్ చూడండి, వింటేజ్ అవుట్ఫిట్. లేకుంటే ఏంటో ముందుగా పక్కన ఉండాలి నీలాంటి వాళ్ళు. ఏంటంటే వచ్చా కమన్ మాట్లాడు, కెమెరా ఉంది మాట్లాడు. అసలు జూనియర్స్ ఇప్పుడే మాట్లాడా, చాలా బాగుంది ఈవెంట్. ఒక పార్ట్ వరకు డల్ అనిపించింది, దాని తర్వాత వైబ్ డిఫరెంట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఫీల్ అవుతూ చేస్తుంది, అది అలా వెళ్తుంది. కొన్ని అలా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. Hi, Abhinav Pogula here. I'm the Media Council President at NIT Chavela. Let's go on to the stage now. బ్యాన్ చిత్రలహరి వచ్చింది. మనం ఇప్పుడు బ్యాక్ స్టేజ్లో ఉన్నాం అనమాట. ప్రెసిడెంట్ ఉంటే ఇలాంటి ఫ్రీడమ్ దొరుకుతుంది. అండ్ ఐ లవ్ ధవన్ ఎక్స్ప్లోర్స్. తను నేను మీడియా ఫస్ట్ కాంటెంట్ క్రియేటర్. సో ఐఎమ్ ఫిల్మింగ్ ఫర్ హిమ్. ఇట్స్ అ వెరీ కైండ్ ఆఫ్ ప్లెజర్ ఫర్ మీ. ఐ లవ్ దిస్ థింగ్. గైస్ ఫైనల్లీ నాకు మొత్తం ఈవెంట్లో బాగా
బాగా అనిపించింది అంటే వీడికి కలవడమే. స్టార్టింగ్లో ఏమనిపించింది కానీ డైరెక్ట్ కలిసినాక నా క్యాంపస్ వీడు ఎందుకు లేదనిపిస్తుంది. ఆ ఎమోషన్ నాకు ఎందుకు వచ్చేసింది. లైక్ ఇప్పుడు దాకా ఫీలింగ్ అంతా డిఫరెంట్. వీడు చాలా దగ్గర అనిపించాడు. ఏమనిపించాడు ఆ లైక్ మైండెడ్ గ్రూప్ కలవడం అనేది బాగుంటుందని అనిపిస్తారా? క్యాంపస్ ఒకే ఉంటే ఎంత బాగుంటుందో. రోజు కలిసి వాళ్ళం ఏం మాటలు చాలా డిస్కస్ చేసేవాళ్ళం, ఏం ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. పొద్దున్న నుంచి బోరింగ్. ఫర్ మై ప్లేజర్ హీ కేమ్ టు మీ. గాడ్ మేడ్ us. నాకు మాత్రం చాలా కొంచెం ఎమోషన్ అనిపించింది ఇందాక, ఎందుకంటే చూసారు కదా దానివల్ల అలా అనిపించింది. బట్ ఆ వైపు చాలా డిఫరెంట్. అక్కడ ఆ జనాల్లో ఉంటే ఏముంటుంది, ఇక్కడ ఉంటే కదా బాగుంటుంది, వీళ్ళతో ఉంటే కదా బాగుండేది. I'm the happiest guy right now here after meeting all of them. I'm the happiest guy right now here. నాకు తెలీదు గ్రూప్స్లో ఉన్నా ఏదో నాకు తెలియదు కానీ బట్ నాకు వచ్చిన వైపు ఇప్పుడు జూనియర్స్ కలిసాక కానీ అందరితో మాట్లాడినాక సచ్ ఏ ప్యూర్ ప్లెజెంట్ గాయ్స్. ఇప్పుడు నాకు వచ్చాడు అనిపిస్తుంది ఆ ఫీల్, ఆ హార్ట్ఫుల్నెస్ చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. కాదన్నా పోయినా అభినవ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ మేడ్ మై డే. సిక్స్ 15 అయిపోయింది అండ్ మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రౌడ్స్కి చూసారు ఎలా పడితే ఎలా ఉన్నారు. నేను ఎక్కడ ఫామ్ చేద్దామో అసలు అవ్వలేదు నాకు. క్రౌడ్ ఫామ్ చేసి ఛాలెంజ్లా చేద్దాం అనుకుంటే సో ఫైనలీ ఫోన్ ఇచ్చేసాను. చిన్నపాటి కన్నీళ్ళు వచ్చినాయి. సావిత్రిలా యాడ్ చేద్దాం అనుకుంది కానీ కుదరక సిగ్గుపడుతూ చాక్లెట్ ఏంటది స్ట్రాబెర్రీ చాక్లెట్ తింటుంది. కన్నీళ్ళు పెట్టేస్తారా ఇలాగా? కష్టం మీద ఇలా అయితే మీరేం చేస్తారో కింద కమెంట్ చేయండి. ఫోన్ పోతే ఉంటారా అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉంటాను. తర్వాత కొత్త ఫోన్ ఏం కొనుక్కోవాలని ఆలోచిస్తాను. అప్పుడు అందరు కావాలా? మా వాడైతే రిచ్ కిడ్ కాబట్టి వెంటనే యాపిల్ స్టోర్ కి వెళ్ళి ఐఫోన్ ఫోన్ నేనైతే చెప్పండి ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అమ్మకే స్పూన్ ఇచ్చి కొట్టు మమ్మీ ఫోన్ పోయిందని అది చూసారా. అది మీతో ఏడవాళ్ళు ఒక 2 రోజులు ఏడిసావు అనుకో ఫోన్ వచ్చేసింది. మిగతా అయితే సావిత్రి లాగా యాడ్ చేద్దాం అనుకుంది గైస్. బట్ ఫోన్ పోయే ముందు జాగ్రత్తగా పెట్టుకోండి ముందు, దాని తర్వాత పోయిన తర్వాత ఆలోచించు. ఫోన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ చెప్తుంది. Welcome back to my YouTube channel, guys. 25th, okay? Thank you. So guys. అండ్ దీస్ ఆర్ ద వైబ్స్. నాకు పర్సనల్గా నేను ఎంజాయ్ చేశా. నా ప్రజెన్స్ నేను ఎంజాయ్ చేశా. నాకు అది చాలు. ఎవరితోనో వచ్చి డిపెండ్ అయ్యి వాళ్ళు రావాలి వీళ్ళ డిసప్పాయింట్ అయ్యి అసలు ఆ వైబ్స్ వద్దు నాకు. అండ్ అంతే గాయస్, సీ ద నెక్స్ట్ వీడియో గాయస్. ఇక్కడ క్లోజ్ చేస్తున్నా, ఇంకా ఎక్కువ అంత ల్యాక్ చేయను. సీ ద నెక్స్ట్ వీడియో, క్రేజీ వీడియో. బై బై. నెక్స్ట్ మంచి వీడియో.